చెత్తనాయాళ్ళారా, కనిపించిన వాడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురండి అంటే ఒట్టి చేతులతో వస్తారా? ఏయ్, ఏంటి గోలా? లోపలికి. అన్నా, ఇన్నాళ్ళు వాడు ఎక్కడున్నాడో తెలియక వదిలిపెట్టేశాం. హైదరాబాద్లో అంగుళం అంగుళం వెతికి వాడు ఎక్కడున్నాడో పట్టుకో, నువ్వే వెళ్ళు. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళామంటే దారిలో చెరువు కనపడగానే బోట్ నడపమంటుంది. ఏం గొడవరా బాబు? ఏంటా నసుగుడు? ఏంటా నడపడం? బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది. బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది. ఏం చేయమంటారు? నేర్చుకోవాలి. నన్ను చూడు, నాకు కంప్యూటర్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు. నీకు ఒక్కటేనే వచ్చా? ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు? నేను మీలాగా పెద్ద చదువుకోలేదు. మీ అంత బుర్ర కూడా నాకు లేదు. ఏదో బైక్ స్టాండ్లో టోకెన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీరు ప్రాబ్లమ్స్ భలే డీల్ చేస్తారండి. హలో, ఎక్కడున్నారండి? అరే, నేను బోట్ సరిగ్గా నడపలేదని ఈదుకుని వెళ్ళిపోతారేంటండి? రండి, వచ్చేయండి. నేను వెళ్ళిపోలేదు, అయిపోయి టచ్ చేస్తే మళ్ళీ మీరు కోపడతారండి. వద్దండి. కోపడే బాబు, త్వరగా వచ్చి కాపాడు. ఉండండి, వస్తున్నాను. అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వే కావాలని ఆ అమ్మాయిని ముట్టుకోవాలని ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదా? చచ్చా, ఊరుకోరా. అమ్మాయి సడన్ గా నీళ్ళ పడింది, కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి. అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా? వద్దురా, వీడు నీళ్ళలో దూకొద్దు. షూటింగ్ ఆపుకొని నాగార్జున వచ్చి దూకుతాడు. కానీ ఆ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా. 100 degrees ఉందిరా జ్వరం. ఇది చూడండి. చంటి, అమృతం నేను ఎవరా? నీళ్ళలో పడ్డాడు, జ్వరం వచ్చింది. ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు. మరి చిన్న పిల్లాడు, నీకు చెప్పిన అర్థం కాదురా. అవును, ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? వీపు టచ్ అయింది. పట్టుకున్నావా? ఇలా పట్టుకున్నావా? నడుము కూడా టచ్ అయింది. పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా? పట్టుకుంటాను. ఇలా పట్టుకున్నావా? నేను మగాని, నాకే అదోలా ఉందన్నా. 12 చోట్ల టచ్ చేసి ఏవి ఎరగని చిన్న పిల్లగాళ్ళగా ఓ టవల్ వేసుకొని గడగడ గడగడ వణుకుతూ అమాయకుల కటింగ్లు ఇస్తామన్నా. అదేబా ఏంటి రన్నింగ్ కామెంటరీయా? కాదు, జ్వరం. జ్వరం వచ్చింది నీ ఒక్కడికే అనుకుంటున్నావా? 12 చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి? 32 చోట్ల టచ్ చేసావు. కన్నుల్లో మెరిసావే చమక చమకమని పిల్ల, నువ్వు నా మనసే దోచావే తడుకు తడుకుమంటూ. మసక మసక చీకటిలో వెన్నెలలాగా వస్తానే, తొలి సంధ్యా రాగంగా నీ వెలుగే తెస్తానే. హే ఊసులాడే చూపు చూపుతో వింతగా ఊరకలేసే ఊహలేలా. వలపు చేసే మెత్త మెత్తగా తొందర, మనసు వినదే మాట నేయనా. मेरे मामा रे वागने सा.
నవ్వేస్తే మదిన తొంగి చూసి ఏదో మాయ ఓ నీ చూపుల్లో ఆ చురుకే తాకేస్తే వలపు నాలో చేరి నీ తోడయ్యా సో give it up, give it up, give it up నీ చూపి వన్నెలే ఇచ్చేసే give it up, give it up, give it up నీ ప్రేమలోన ముంచే అప్పప్ప నాలోని గంట దాగుడే వద్దంట నా వైపే వచ్చావంటే చిక్కు తప్పదంట Scooby-Doo, let's fly away, Let's fly away, far, far away. yeah, yeah, yeah. Scooby-Doo, let's fly away, Let's fly away. far, far away. నీ పెదవుల్లో ఆ మధువే అందిస్తే కలిసి నీడలాగా నీతో వస్తా ఓ నా అడుగుల్లో నీ అడుగే వేసిస్తే ఎదకు ఆరుకోని వెలుగే తెస్తా సో give it up, give it up, give it up నీ తేనె నవ్వు చెల్లేస్తావా give it up, give it up, give it up నీ సోకులించిపోవా అయితే ఓకే ఓకే నీ తీపి ముద్దలే ఇస్తాగా నా మనసే నిన్నే కోరే వెంట సాగుతాగా కన్నుల్లో మెరిసావే చమక చమకమని పిల్ల నువ్వు నా మనసే దోచావే తడుకు తడుకుమంటూ మసక మసక చీకటిలో వెన్నెలలాగా వస్తానే తొలి సంధ్యారాగంగా నీ వెలుగే తెస్తానే హే ఊసులాడే చూపు చూపుతో వింతగా ఊరకలేసే మోహనేలా వలపు చేసే మెత్త మెత్తగా తొందర మనసు వినదే మాట నేయలా లవ్ చేశానంటున్నావు, ఎవరో చెప్పమంటే చెప్పనంటున్నావు. ఇంతకీ ఎంతవరకు వచ్చిందే నీ లవ్? ఎక్కడే అతనికి చెప్పాలి, అతను ఓకే అనాలి. సరేలే, మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారే, నెక్స్ట్ వీకే వస్తున్నారు. ఓహో, ఆ డాడీ ఏదో మీ అన్నయ్యతో మాట్లాడాలన్నారు. అమ్మాయికి ఉపయోగపడుతుందని అమీర్పేటలో ఫ్లాట్ కొన్నాను. అప్పట్లో దాని రేటు 10 లక్షలు చెప్పారు. ఇన్స్టాల్మెంట్స్ అన్ని బాగానే పే చేశా. తీరా ఇప్పుడు వెళ్ళి దాన్ని రిజిస్ట్రేషన్ చేయమంటే కుదరదు పొమ్మంటున్నారు. ఏ ఎందుకు కుదరదంటున్నారు? ఏముంది, ఫ్లాట్ రేట్స్ పెరిగాయి, ఇంకో 5 లక్షలు ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటున్నారు. పోనీ నేను కట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమన్నాను, అది కుదరదంటున్నాడు. అంజలేమో కమిషనర్ గారికి చెప్పి లీగల్గా ప్రొసీడ్ అవుదా ఉంది. మీ డిపార్ట్మెంట్ మనిషి కదా, మీ సలహా కోసం వచ్చాను. ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి. ఆ కంపెనీకి శ్రీశైలం సపోర్ట్ ఉంది. ఈ విషయంలో నేనే కాదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని మ్యాటర్ సెటిల్ చేసుకోవడం బెటర్. చిన్నా చిన్నా, వస్తున్నాను. ఏంటి ఈ మధ్య పిలవగానే రావట్లేదు? నీకు బాగా పెరిగింది. ఏంటమ్మా? ఆ, ఏం లేదు, మిమ్మల్ని బిల్డర్ ఆఫీస్కి తీసుకెళ్ళమని అడుగుతున్నాను నాన్న. ఎందుకమ్మా అతన్ని ఇబ్బంది పెట్టడం? నేను వెళ్తాలే. ఆ, పర్లేదు, వస్తాడు. వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఆ ఫ్లాట్ అమ్మాక వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంత మాట అనకండి సార్, పైసా పైసా కూడబెట్టిన డబ్బులు. నీ గోల్ నీదే కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోవే. పోనీ ఎప్పుడు రమ్మంటారో చెప్పండి సార్, అప్పుడే వస్తాను. నువ్వేం రానక్కర్లేదు. డబ్బులు రాగానే మేమే నీకు ఫోన్ చేసి చెప్తాం. గాడీని కాదా అలా అంటారేంటి సార్? సార్ సార్ ఏమైందండి? మాట చెప్తా. కా బేటా. ఏ మనీషా, జల్దీ ఆటో లేకే ఆ, అభి లాయా దీदी. ఎవరు నువ్వు? మొత్తం 2000 స్క్వేర్ ఫీట్ అండి. అవును, ఎన్ని బెడ్రూమ్స్? ఎన్ని బెడ్రూమ్లు? ఎవరండి మీరు? ఎన్ని బెడ్రూమ్లు? 5. 5 వచ్చేసుకోండి. ఓకే. ఏంటమ్మా, మీ ఇంట్లో కిచెన్ లేదా? వంటంతా ఇక్కడేనా? ఏంటి సార్, ఇల్లు గ్యారంటీగా మీకే. డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరంటే చెప్పరే, ఏం జరుగుతుంది ఇక్కడ? నీ ఇల్లు వాళ్ళకి అమ్మేస్తున్నాను. మీరెవరండి నా ఇల్లు అమ్మటానికి? ఇల్లు కట్టిస్తానని చెప్పి వాళ్ళందరికీ డబ్బు ఎగ్గొట్టావుగా, అందుకని. అందుకని నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తావా? ఏంటి,
నేను గొడవ చేస్తున్నానా? గొడవ అంటే ఇది. अजी मुंह खोल कर क्या देख रहे हो? पुलिस को फोन करो ना. करो करो, నంబర్ అయితే మిలిటరీ को भी फोन करो. అమ్మా నువ్వు ఎక్కడికి రా, కూర్చోరా. పేరేంటి? पल्लवी. మరి చరణం నేను పాడాలా? హలో, क्या कर रहे हो? जी क्या बता रहे? फोन मत करो. उसे क्या चाहिए पूछिए. అయ్యో వద్దు వద్దు, దాన్ని ఏమీ చేయొద్దు. నీకేం కావాలో చెప్పు.